రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరు దేశాలు పరస్పరం క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో రెండు దేశాల కీలక మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. ఉక్రెయిన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా రష్యా వైమానిక దాడులు చేసింది. ఇంధన నిల్వలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలే లక్ష్యంగా రష్యా దాడులు చేసింది. ఉక్రెయిన్కు మద్దతుగా ఉన్న విదేశీ సైనిక స్థావరాలపై కూడా రష్యా దాడులకు తెగబడింది. అటు ఉక్రెయిన్ కూడా రష్యాపై ప్రతిదాడులు చేసింది. కీలకమైన రష్యా సైనిక కమాండ్ పోస్టులతో పాటు ఓ లాజిస్టిక్స్ హబ్పై ఉక్రెయిన్ దాడులు చేసింది. 8 రష్యా ఇంధన నిల్వ ట్యాంకులను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ రక్షణ శాఖ వెల్లడించింది. ఉక్రెయిన్ దాడులను తమ సైన్యం సమర్థవంతంగా అడ్డుకున్నట్లు రష్యా వెల్లడించింది. ఉక్రెయిన్ ప్రయోగించిన 9 గైడెడ్ ఏరియల్ బాంబులతో పాటు 551 డ్రోన్లను గాల్లోకి పేల్చేసినట్లు తెలిపింది. రెండు దేశాల పరస్పర దాడుల వల్ల యుద్ధ తీవ్రత మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.